చిన్న పెద్ద గురువు దైవము ఏమండి ఉన్నోడు లేనోడు భేదోడు ఏమీ లేదు. ఆయన పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. ఆయన పిలిపొచ్చేలోపు నువ్వు పొందాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు పొందుకోవాల్సినవి భూలోకంలో ఉండగానే పొందుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రాముఖ్యంగా మారుమనసు పొంది నువ్వు బాప్తిసం పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మని పొందాలి, ఆ తర్వాత పరలోక సంబంధమైన శాశ్వతమైన జీవాన్ని పూర్తిగా పొందుకోవాలి. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయంలో విస్తారంగా నువ్వు మాట్లాడుతున్నావా, అయితే అది దేవుని వాక్యం అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, విస్తారంగా నువ్వు మాట్లాడుతున్నావా, అయితే అది దేవుని గురించిన అద్భుతం అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, విస్తారంగా నువ్వు మాట్లాడుతున్నావా, దేవుడు చేసే ఆశ్చర్య క్రియలు కానీ కార్యములు కానీ అయి ఉండాలి. వేరొకటి ఏది కూడా నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడావంటే లెక్కించబడతాయి, వాటికి రేపు సమాధానం చెప్పాలి. ఇంతకీ దోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి. దోషం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? దోషం అనేది ఏ నుంచి వస్తుంది? దోషం అనేది ఎందుకు వస్తుంది? అది రావటానికి గల కారణం ఏంటి అసలు అంటే, దోషము చాలా ప్రమాదకరమైంది. మీకు ఒక విషయం చెప్పనా, అది కనపడకుండానే ప్రతి ఒక్కరిని లాక్ చేస్తుంది. అది కనపడకుండానే ప్రతి ఒక్కరిని బంధించేస్తుంది. ఏంటది? దోషం. దోషం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎలా వస్తుంది? దోషం అంటే నువ్వు మాట్లాడే మాటను బట్టి వస్తుంది. చూద్దాం ఒకసారి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఖచ్చితంగా అందరూ మనం ఇది గమనించాలని మనవి చేస్తున్నాను. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానము హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియపరచుచున్నది, వంచకుల పలుకులు నువ్వు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మనం ఏమనుకుంటాం అంటే ఈ శరీరం సేఫ్టీ అనుకుంటాం. ఈ శరీరం సేఫ్టీ అనుకోని ఈ శరీరంతోనే చేయరాని పనులన్నీ కొంతమంది జరిగించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మనం చూసినట్టయితే పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుందంట? నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. చెప్పాలి, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. ఎవరి మాటల వలన? మాట్లాడే ప్రతి ఒక్కరిని బట్టి వారు మంచిగా మాట్లాడుతున్నారో చెడుగా మాట్లాడుతున్నారో, వారు నీతి కలిగిన మాటలు మాట్లాడుతున్నారో అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారో, మాట్లాడే ప్రతి మాటను బట్టి నీ పాపము తెలియబడుచున్నది. కొంతమంది మాట్లాడతారు డబుల్ మీనింగ్. చెప్పాలి, ఏ మీనింగ్ అంట? డబుల్ మీనింగ్ మాట. ఇప్పుడు ఈ ఫ్యాషన్ అయిపోయింది అది. డబుల్ మీనింగ్ మాట్లాడితే నవ్వుకోటాలు, జోకులు, నవ్వుకోటాలు, సరదాగా చప్పట్లు కొడతాడు. వాడు పక్కనేమో భయంకరంగా డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటాడు. వాడు పాపానికి సంబంధించి డబుల్ మీనింగ్ వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ అనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టడం సంతోషం.